తనకన్నా విద్యలో అధికుడు ధర్మరాజు, తనకన్నా బలంలో అధికుడు భీముడు, విలువిద్యలో సాటి లేని వీరుడు అర్జునుడు. అంతటి వారిని తనతో కలుపుకొని సోదరులు అన్న భావంతో స్నేహంగా ఉండగలిగితే తన బలం పెరుగుతుంది. కానీ వారు బలవంతులు కావడం దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఎట్లాగైనా వారిని మట్టు పెట్టాలి, ఎట్లాగైనా వారిని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి వారు లేకుండా చేసేయాలి, చేసేసి రాజ్యమంతా తాను పొందాలి. తాను ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా చిట్ట చివరికి ఏది సాధించగలిగాడు జీవితంలో? ఆఖరణ తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోతే డేగలు గ్రద్దలు తిరుగుతుంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయినటువంటి వ్యక్తి అప్పుడు విదురుడు చెప్పినటువంటి మంచి మాటలు జ్ఞాపకం చేసుకొని